అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఒక వాక్య భాగాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియులారా ఆ యొక్క భూమి మీద మానవులుగా పుట్టినటువంటి మనం అందరము కూడా దేవుడు సృష్టించినటువంటి కాలం నుంచి కూడా మనందరినీ కూడా నరులను సృష్టించిన తర్వాత నరులను సృష్టించినటువంటి దేవుడే బాధపడినటువంటి రోజు ఒకటే ఉంది. ఈ యొక్క భూమి మీద ఈ నరులను ఎందుకు సృష్టించారని దేవుడే బాధపడ్డాడంట. దేవుడే మనస్తాపము చెందినటువంటి ఒక ఆలోచన ఉన్నది ప్రియులారా. అయితే అటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించినప్పుడు ఆయన వచ్చి తండ్రి చిత్తమంతటిని కూడా నెరవేరుస్తూ ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ప్రియులారా, క్రీస్తు మిమ్మును ప్రేమించి మిమ్మును అనగా మనలను ప్రేమించాడటండి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట ప్రియులారా, ఆయన ప్రేమించాడు కాబట్టే ఈ రోజు ఇలా ఉన్నామండి. ఆయన ప్రేమించాడు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాం ప్రియులారా. మరి ఎన్ని ప్రాంతాలు ముంపుకు గురైపోయి, ఎన్ని ప్రాంతాలు నిరాశ్రయమైపోయిన పరిస్థితి ఉంది, ఎన్ని చోట్ల పంటలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ కూడా మరి మనము ఆలోచన చేస్తే మనము దేవుని యొక్క ప్రేమకు మనం ఎలా ఉన్నట్టు చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి మనం ప్రేమించి ఆయన ఏం చేశాడంట, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు ఆయన తనను తాను మనకి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. కాబట్టి మీరు కూడా అటువంటి ప్రేమనే కలిగి మీరు నడుచుకోండి అని చెప్తున్నాడు. ఎటువంటి ప్రేమని? ఒక పాపి కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు లేడు, మానవుడు కూడా భూమి మీద అవడం కూడా లేదు ప్రియులారా. కాబట్టి మీ యొక్క శత్రువు కొరకు కానీ లేదనుకుంటే ప్రియులారా ఒక పాపాత్ముడు కొరకు ప్రాణం పెట్టినటువంటి అటువంటి ప్రేమను మీరు కూడా కలిగి ఉండండి. అంటే అర్థం ఏంటంటే మీ ఎదుటి వారి కొరకు మీరు ఏం చేయవలసినటువంటి వారై ఉన్నారంటే ప్రాణం పెట్టవలసినటువంటి ప్రేమను చూపించవలసినటువంటి వారై ఉన్నారు ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యం. కానీ అంత చేయగలమా? మరి మనము ఏమన్నా అంత చేయగలమా? అంత అయితే చేయలేము. కాదంటే మాట అంటాం, నీకు ఏదైనా కష్టం వచ్చిందా నీ వెనకాల నేను ఉంటాను, ఎందుకు వెనక తిరిగి పారిపోతాను, నీ వెనకాల నేను ఉంటాను అంటారు అంతే. కాబట్టి నీ కోసం అవసరమైతే ప్రాణమైనా ఇచ్చేస్తానంటాడు అవతల వాడు స్నేహితుడు. ప్రాణమైనా ఇచ్చేస్తానన్నటువంటి వాడు అవతల వాడు కిడ్నీ పోయిందనుకో, ప్రాణం ఇస్తానన్నా కదా, ఓ కిడ్నీ ఎవరో బాబండి ఇస్తాడా? ఏమన్నా ఇస్తాడండి? ఓ ప్యాకెట్ రక్తం కూడా ఇవ్వడం, ఓ ప్యాకెట్ రక్తం కూడా ఎవడెవడం. కానీ ప్రియులారు ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు అయితే అలా చేయలేదండి. తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా మనం పరిశుద్ధపరచడానికి ఆయన శిలువ మీద చిందించినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయనకు బిడ్డలమైనటువంటి మనము, ఆయనకు రక్త మాంసాల్లో చేతులు ఉంచేటటువంటి మనము కూడా మీరు కూడా అటువంటి ప్రేమను కలిగి మీరు నడుచుకోండి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం చూడండి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా చెప్పినటువంటి మాట మీరేమో పరిమళ వాసనగా ఉండండి అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే నేను పాపులు ఎడలు అనగా మీ ఎడలు ఎటువంటి ప్రేమను చూపించాలో మీరు కూడా ఎటువంటి ప్రేమ కలిగి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారమును నేనే, కాబట్టి ఎవడైతే ఆహారం భుజిస్తాడో వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేను ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా జీవాహారం ఏంటంటే మన కొరకు నలగొట్టబడినటువంటి ఆ కొరడా దెబ్బలు తిన్నటువంటి ప్రియులారా ఆ క్రీస్తు యొక్క శరీరం. కాబట్టి అలాగని చెప్పేసి అన్నప్పుడు ఒకరు ఉన్నటువంటి యూతులు ఏమనుకుంటున్నారంటే తన శరీరాన్ని ఎలా తినేస్తాడు, తన రక్తాన్ని ఎలాగా
తాగనిస్తాడని వారికి ఆయన మాటలు అర్థం కాక ఆ విధంగా అనుకున్నప్పుడు 54 వచ్చిన అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగుబడి నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాయులను లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఎవరైతే యొక్క రక్త మాంసాల్లో చేతులు వచ్చినటువంటి వారముగా ఉంటామో మనమందరము కూడా ఆ దేవుళ్ళు నిలిచి ఉండేటటువంటి వారముగా ఉంటామనేటటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియులారా, ఏంటి ఆ యొక్క శరీరానికి సాదృశ్యం ఏంటంటే ప్రియులారా ఆ యొక్క రొట్టె. అదే రీతిగా రక్తానికి సాదృశ్యం ఏంటంటే ఆ యొక్క ద్రాక్షారసం. ఆయన చేసి చూపించాడు, ఆయన మాదిరి చేసి చూపించిన తర్వాత ప్రియులారా ఆ మాదిరిని ఇప్పటి వరకు మనము కొనసాగించుకుంటూ వస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన ఇంకా రక్షణ లేనటువంటి వారు దేవుని యొక్క రాకడ పర్యంతంలో ప్రియులారా రక్షణ కొరకు మనకు త్వరపడవలసినటువంటి వారమై ఉన్నాం. ఇంకా ఎప్పుడో పొందుకుందాము, పిల్లలు పెళ్లి అయిన తర్వాత, లేకపోతే కోటలు కట్టిన తర్వాత, మేడలు కట్టిన తర్వాత, ₹1 బ్యాలెన్స్ ఎత్తుకున్న తర్వాత, ఆరోగ్యం బాగుపడిన తర్వాత ఏదో అనుకుని మనం వాయిదా వేస్తూ ఉంటే ప్రియులారా మన ప్రాణం ఎప్పుడు వెళ్ళిపోతుందో మనకి తెలియదు. ఈ మధ్య కాలంలో భయంకరమైనటువంటి యొక్క బస్సు యాక్సిడెంట్ చూసాం కదా, ఎవరైనా ఊహించారండి పాపం? ఎవరు కూడా ఊహించలేరు కదా. కాబట్టి వాడెవడో తాగిపడిపోవటం ఏంటి, వాడు పడేసిన బండి బస్సు కట్టి రావటం ఏంటి, అడ్డొచ్చిన తర్వాత బస్సు ఫైర్ అయిపోవటం ఏంటి, అప్పటికప్పుడు కాలిపోవటం ఏంటి, ఏంటి పరిస్థితి అంతా ఆలోచన చేస్తే ప్రియులారా మన యొక్క ప్రాణం ఎప్పుడు పోతుందో మరి మనకి తెలియదు. కాబట్టి ప్రియులారా మరి రక్షణ వాయిదా వేయచ్చా? రక్షణ అనేది వాయిదా వేయకూడదు. నువ్వు తీసుకోవాలనుకుంటే ఈ రోజు నువ్వేం చేయాలంటే రక్షణ కొరకు నువ్వు ఏం చేయాలి, వేగిరి పడేటటువంటి వాడవుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా అలా కాకుండా ఇంకా ఎవరో వచ్చినప్పుడు తీసుకుందాం, అప్పుడు తీసుకుందాం, ఇప్పుడు తీసుకుందాం అంటే అసలు రేపు వచ్చే తుఫాన్లో మళ్ళీ మనం ఏమవుతాం మనకి తెలియదు. ప్రియులారా మన ప్రాంతంలో కొబ్బరి చెట్లు పడ్డాయి, పెద్ద పెద్ద చెట్లు పడ్డాయి. కాబట్టి ఎక్కడ చూసినా ఇన్ని ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి. వీటి మీద పడ్డాయండి? పడలేదంటే మరి దేవుని కాపుదల కాదా? ఈ కాలువగట్లు వెళ్ళిపడిపోయి చెట్లు, చాలా పెద్ద పెద్ద చెట్లు అన్ని కూడా తోటల్లోకే పడ్డాయి తప్ప ఎక్కడ కూడా ఇళ్ల మీద కానీ పార్కింగ్ చేసేటువంటి బళ్ళ మీద కానీ పడలేదు. ఆ రోజు రాత్రి అంతా కూడా యూట్యూబ్ లో చూస్తా ఉన్నాను నేను, ఎక్కడెక్కడ ఏం ప్రమాదాలు జరుగుతున్నాయో గ్రూప్ లో కొంచెం మంది పెడుతున్నారు, కొన్ని ఏమో న్యూస్ లో వస్తున్నాయి. చూస్తా ఉన్నప్పుడు ఇది తీరం దాటేటటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి అన్నప్పుడు 11 గంటలకు చాలా భయంకరమైన గాలి వేసింది. కొంచెం సేపు నిద్రపోయాను. 3 గంటలకు అయితే ఇంకా అసలు మామూలుగా లేదండి పరిస్థితి. 3 గంటలకి ఒక భయంకరమైన సముద్రం పక్కన ఉంటే ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి సౌండ్ వచ్చి అతను తలుపులన్నీ వేసున్నాయి. అప్పుడు మా ఫ్రంట్ డోర్ తీశాను. ఫ్రంట్ డోర్ తీసి బయటకు వచ్చి చూసేసరికి నిజంగా చీకట్లో గాలి, ఆ పరిస్థితి, కొబ్బరి చెట్లు ఊగటం చూస్తే భయం వేసి మళ్ళీ వెంటనే తలుపేసేసి ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ నేను అరగంట ప్రార్థన చేశాను. 3 గంటలు 3:30 వరకు నా రాత్రి తెల్లవారుజామున. ఎందుకంటే ప్రియులు ఎటువంటి ప్రమాదాలు మన ప్రాంతంలో జరగకూడదని నిజంగానే దేవుడు అలా తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా దేవుడు ఎక్కువ మనం మహిమపరిచేటటువంటి వారముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. లేవీకాండం 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూసినప్పుడు యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమ రూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైనటువంటి కట్టడ అనేటటువంటి ఈ యొక్క విషయాన్ని మనకు ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ఆ పూర్వపు దినాల్లో లేదా పాత నిబంధన కాలంలో యెహోవా కాలంలో మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏం చేసేవారంటే యాజకుడు ఏం చేసేవాడు, బలిపీఠం మీద బలిచ్చేటటువంటి వాడుగా ఉండేవాడు. దేన్ని ఇచ్చేవాడు? నిర్దోషమైనటువంటి ఒక గొర్రెపిల్ల కావచ్చు, లేదనుకుంటే ప్రియులారా కొవ్వినటువంటి ఒక ఎద్దు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇచ్చినప్పుడు ప్రియులారా వాటిని దహించినప్పుడు అది సువాసన గల హోమ రూపమైనటువంటి ఆహారం అంట. ఇక్కడ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఫస్ట్ రిఫరెన్స్ ఏమన్నాడు? మనల్ని ఎలా ఉండాలన్నాడు? దేవుని కొరకు పరిమళమైనటువంటి సువాసన కలిగినటువంటి వారిగా ఉండాలని మనల్ని. ఆ రోజుల్లో ఏది సువాసన అంటే ప్రియులారా ఆ బలిపీఠం మీద దేన్నైతే దహిస్తున్నారో అది సువాసనగా అక్కడ అనిపించేటటువంటిది. అయితే ఇక్కడ ఇంకొక మాట చూద్దాం. ఆమోసు గ్రంథము, జాగ్రత్తగా వినండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, మీ పండుగ దినములు నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుతున్నాను,
మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రానింపనొల్లను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరేదో సువాసనలు, మీరేదో ధూపాలు, మీరేదో చేసినటువంటి మాత్రాన అవన్నీ కూడా నేను చూసేటటువంటి వాడిని కానీ, వాటి ద్వారా నేను సంతోషించేటటువంటి వాడిని కానీ మాత్రం నేను కాదు. కాబట్టి ఇప్పుడు దేవునికి ఏది ఇష్టమైతే ప్రియులారా, నిన్ను పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు నిన్ను తన యొక్క రక్త మాంసాలను పాలు పొంగులు పంచమని, ఆ యొక్క పరిమళ వాసనగా ఉండటానికి నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. మరి పూర్వ దినాలు ఏది పరిమళ వాసన? ఆ యొక్క జంతువుని బలేసి దాన్ని దహించి, లేదనుకుంటే ఇక్కడ ప్రియుల నైవేద్యాలు అర్పించి, ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు నేను అన్నిటిని కూడా ఎప్పుడు కూడా అన్నిటిని కూడా నేను చూసేటటువంటి దేవుడిని మాత్రము కాదు అనేటటువంటి ఆ మాట చెప్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగయుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి యొక్క విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ యాజకుడు ఉన్నటువంటి యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే, యాజకుడు ఏం చేసేవాడు? ప్రతి సంవత్సరం కూడా బలియాగము చేసేవాడు. ప్రతి మనిషి కూడా తను చేసినటువంటి పాపాలకి ప్రతి సంవత్సరము కూడా వెళ్ళి ఏం చేసేవాడు అంటే బలులను అక్కడ అర్పించేవాడు. అట్లయితే జగత్ పునాది వేయి మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమ పడాలి క్రీస్తు. అంటే ఎన్నిసార్లు సిలువ వేయబడాలి? మనుషుల యొక్క పాపముల కొరకు ఒక్కసారే బలి. కాబట్టి ఆ దినాల్లో అయితే ప్రతి సంవత్సరం కూడా యాగం చేసేవారు, ప్రతి సంవత్సరం కూడా బలిపీఠము, ప్రతి సంవత్సరం కూడా ధూప నైవేద్యాలు. ఇప్పుడైతే ప్రియులను వాటన్నిటిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారు? తీసివేసి మనందరి కొరకు ఆయన ఒక్కసారి బలియాగము అయినది. ప్రియులారా, ఒకవేళ నిజంగా మనిషి యొక్క చేసినటువంటి పాపాలకి ప్రతిసారి బలి అవ్వాలంటే ప్రతిసారి క్రీస్తు చనిపోవాలి, తిరిగి లేవాలి, తిరిగి లేచిన తర్వాత ఆరోహణమై మళ్ళీ పాపాల కోసం ప్రతి సంవత్సరం మళ్ళీ సిలువ మొయ్యాలి. కానీ ఆ పరిస్థితి సరైనటువంటిది కాదు. అది పరిస్థితి సరైనటువంటిది కాదని ఎవరు చూశారంటే ప్రియులారా, దేవుడు చూశాడు. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఒక దుర్నీతి ఒక పాపం అని కాదండి, సమస్తమైన దుర్నీతి అంటే ఎటువంటి పాపం నుంచి అయినా కూడా విమోచించి సత్యమైన ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని, ఎవరిని పవిత్రపరుచుకున్నాడంట? సత్క్రియల యందు ఆసక్తి కలిగినటువంటి వారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇప్పుడు సత్క్రియలు అనగా మంచి పనులు చేయాలా, చెడ్డ పనులు చేయాలా? మంచి పనులు చేయాలి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఒక బాధ్యతను అప్పగించాడు, దేవుడు ఒక పనిని నీకు అప్పగించినప్పుడు ప్రియులారా, ఆ పనిని ఎలా చేయాలంటే ప్రియులారా, ఆసక్తి కలిగి చేయవలసినటువంటి వారమై ఉండాలి. ఒకటి సత్క్రియ అంటే మంచి పనులు. ఆ పని ఎలా చేయాలంట? అమ్మ చెప్పండి, ఎలా చేయాలి? ఆసక్తి కలిగి చేయాలి, కానీ బలవంత పెడితే చేయకూడదు. ఏమ్మా, ఆసక్తి కలిగి చేయాలి కానీ బలవంత పెడితే చేయకూడదు ప్రియులారా. ఒకప్పుడు ఎక్కువ ఆసక్తి కలిగి బిర్యానీ బాగా తినేవాళ్ళు. ఇప్పుడు ఆసక్తి ఉంది కానీ తినే అవకాశము లేదు. ఇప్పుడు మీరు బలవంత పెట్టినా మేము తింటామా? అమ్మ, ఇప్పుడు మీరు బలవంత పెడితే తింటామా? ఇప్పుడు మీరు చక్కగా ఫుల్గా షుగర్ వేసి తీయిస్తేనే తాగుతానా? ఎందుకని? షుగర్ వేసాను కాదు, ఒకటి చేసేది మంచి పని ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి విషయంలో మీరు ఎంత బలవంత పెట్టినా దాని వైపు మేము వెళ్తామా? వెళ్ళం. అలాగే ప్రియులారా, ఒక మంచి పని నువ్వు చేస్తా ఉన్నప్పుడు దేవుని కొరకు అది నువ్వు ఆసక్తితో చేస్తా ఉన్నప్పుడు అపవాది ఏదైనా ఆటంకం కలుగజేసింది అనుకోండి, మరి అపవాది యొక్క మాట వినొచ్చా? వినకూడదు కదా. అపవాది ఆశే చూపిస్తుంది. అపవాది ఏం చేస్తుంది? ఆశే చూపిస్తుంది. కాబట్టి వాటి వైపు మనం ఇప్పుడు వెళ్ళేటటువంటి వారముగా ఉండకూడదు. సక్రియంగా ఆసక్తి కలిగినటువంటి ప్రజలను తన కోసం దేవుడు ఏం చేసి పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తను తానే మన కొరకు
అర్పించుకొనేను. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క పవిత్రత కొరకు, ఆ యొక్క మంచి కార్యాలు చక్కగా ఆసక్తి కలిగి చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తుంది. మరి ఆసక్తి ఎక్కడ పాడైపోతుంది? అపవాది పాడు చేసేస్తుంది. ఆసక్తి ఎప్పుడు పాడైపోద్ది? అపవాది అనేది పాడు చేసేస్తుంది. కాబట్టి 15వ వచనం, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారంతో దుర్బోధన ఖండించుచుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క విషయం పౌలు గారు చెప్తున్నారు. వీటిని గురించి నువ్వు హెచ్చరించు, బోధించు అనేటటువంటి ఆ యొక్క మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శరీర విషయంలో క్రీస్తు ఎందుకు చంపబడ్డాడంటే మనందరిని ఎక్కడికి తేటానికంట? అమ్మ, వాక్యం చూస్తున్నారా? చెప్పండి. మరి మనల్ని ఎక్కడ తేటానికి? ఏలయనగా మన దేవుని యొద్దకు తేవడానికి. అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన దేవుడు అంటే మనం నీతి లేనటువంటి ప్రజలు మనం అందరము కూడా. ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడు. మరి అనీతిమంతుడు, నీతి లేనటువంటి వారు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మనందరినీ అక్కడికి తేవడానికి, దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. ఈ పాపం విషయంలో ఎవరు శ్రమ పడాలి? మనమే శ్రమ పడాలి. ఈ పాపముల విషయంలో మనమే కష్టపడాలి. మనమే ఆ యొక్క శిక్ష అంతా భరించాలి. కానీ ప్రియులారా, ఆయన ఏం చేస్తాడంటే ఆయనే భరించినటువంటి వాడుగా ఉన్నాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇంకా ఎవరైతే బాప్తిస్మం లేదో వారందరూ ఏం పొందుకోవాలంట? రక్షణ పొందుకోవాలి. బాప్తిస్మానికి దగ్గరకు రావాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం కూడా బలవంతం కాదు, అది కూడా ఆసక్తి కలిగి రావాలి. ఆసక్తి కలిగి రావాలంటే ప్రియులారా, హృదయంలో దేవుని యొక్క వాక్కు పనిచేయాలి. వాళ్ళకి పనిచేయాలని మనం ఏం చేయాలి? వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే వరకు మనం విడువకుండా ప్రార్థన చేయాలి. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటేనే గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కలుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడిరి. అంటే చాలా మంది అనీతిమంతులుగానే ఉన్నాం. మనం అందరము కూడా అనీతిమంతులముగానే ఉన్నాం. అయితే ప్రియులారా, అటువంటి పరిస్థితి మనం ఉన్నా కూడా ఆయన పిలుచుకున్నాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, తెలుగు రక్తాలు కాల్చాడు, పవిత్రపరిచాడు. కాబట్టి మనమందరం ఏమయ్యామంటే పరిశుద్ధపరచబడినటువంటి నీతిమంతులుగా మనము మార్చబడ్డాం. కాబట్టి ప్రియులారా, దేవుడు అనుగ్రహించినటువంటి నీతిని మళ్ళీ మనం పాడు చేసుకునేటటువంటి వారముగా ఉండకూడదు. మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేలకొంది పొట్టేలను వేలాది నదులకు విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయిన, నా అతిక్రమణకై నా జ్యేష్ఠపుత్రు నేను ఇస్తున్నా, నా పాప పరిహారములకై నా గర్భఫలమును నేను ఇస్తున్నా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమున్నదంటే ఏది ఉత్తమం, ఏది మంచో, ఏది చెడు, ఏది నేను నిత్యరాజ్యానికి నడిపిస్తుందో, ఏది నేను నిత్య నరకానికి నడిపిస్తుందో అన్ని కూడా నీకు తెలియజేయబడి ఉన్నవి. అది తండ్రి కాలంలో కావచ్చు, ప్రవక్తల కాలంలో కావచ్చు, క్రీస్తు కాలంలో కావచ్చు, శిష్యుల కాలంలో కావచ్చు, అపోస్తలుల కాలంలో కావచ్చు. ఏం జరిగినప్పటికీ కూడా ప్రియులారా, అన్ని నీకు తెలియజేయబడి ఉన్నాయి. అన్ని నీకు తెలియజేయబడి ఉన్నాయి. న్యాయముగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించటయు, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లక్షణాలన్నీ కలిగించుకుని అప్పుడు ఏం చేయాలంటే ప్రభు యొక్క పాత్రలో చేతులు ఉంచే వారముగా ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే ఎఫెసీయుల పత్రికలో అన్నాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఆయన మిమ్మలను ప్రేమించి మన కొరకు ఏం చేశారంటే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి మీరు కూడా అట్టి ప్రేమను మీరు
కలిగి ఉండండి అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు కదా, మిమ్మల్ని దేవుని కొరకు మిమ్మల్ని పరిమళ వాసనగా దేవుడు ఉంచాడు. అయితే ప్రియులారా, మీరు ఇచ్చేటటువంటి హోమాలు, వాటిలో వచ్చేటటువంటి ఆ యొక్క వాసనలు నాకు ఏమాత్రం కూడా ఇష్టమో కాదు. ఇక్కడ అడుగుతున్నాడు, ఏ మట్టుకుని వచ్చి నేను దేవుడిని దర్శిస్తానని చెప్పేసి ఇక్కడ అంటూ ఏది ఉత్తమం అది తెలియజేయబడింది. ఏది ఉత్తమం అంటే కనికరాన్ని ప్రేమించటము, న్యాయంగా నడుచుకోవటము, దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం. ఈ లక్షణాలు మనం కలిగి చేసుకుని చక్కగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రభు బలలో మనము చేతులు ఉంచేటటువంటి వారముగా ఉండాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. కాబట్టి పాపాలను తీసేయలేవు. ఏ బలి కూడా పాపాన్ని తీయలేదు. ఏ బలి కూడా ప్రియుల పాపం నుంచి విడుదల విమోచన కలుగు చేయలేదు. ఈయనైతే పాపము నిమిత్తమే సదాకాలము నుంచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువును తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. అటువంటి గొప్ప సంపూర్ణత దేవుడు నీకు ఇచ్చినప్పుడు, అటువంటి గొప్ప సంపూర్ణత దేవుడు మరి మనందరికీ ఇచ్చినప్పుడు ప్రియులారా, దాన్ని ఎప్పుడు కూడా మనం పాడు చేసుకునే వారముగా ఉండకూడదు. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 8వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. నీ బలుల విషయమే నేను నిన్ను గద్దించటలేదు, నీ దహన బలు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను నీ మంద నుండి పొట్టేలనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని పరిపూర్ణత నావే. నేను ఆకలి గొరినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందున, పొట్టేల రక్తము త్రాగుదున. దేవుడు అడుగుతా ఉన్నాడు, వృషభములంటే అమ్మ, వృషభం అంటే తిరిగి మర్చిపోతున్నారు. అసలు ఈ మాట తెలియదు. వృషభము అంటే ఏంటండి? అయ్యి బాబోయ్, టీచర్లు ఉన్నారు. వృషభం అంటే ఏంటో చెప్తే మీరు యూట్యూబ్ ఆన్ చేసుకుని అండి వృషభం అంటే ఎద్దులండి. ఏంటండి, జింకల పోయి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా మాట విన్నారా? ఇందాక మేకాలో చదివినటువంటి మాట, ఈ యొక్క విషయాన్ని ఆలోచన చేసినప్పుడు ఏమిచ్చి నీ సన్నిధిలోనికి నేను వస్తాను అనేటువంటి ఒక మాట, వేలాది పొట్టేళ్ళన లేదంటే వేలాది విస్తారమైన నదులంతా ఆ యొక్క తైలమున, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఈయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో సృష్టించినటువంటి పశువులు, పక్షాదులు, ఈ యొక్క జంతువులు, ఈ యొక్క ఎద్దులు కానీ లేకపోతే కోళ్ళు కానీ ఇవన్నీ నావే కదా, ఇవన్నీ నేను సృష్టించినయే కదా. కాబట్టి అవి పట్టుకుని మీరు ఎందుకు రాకుండా దేవుని దగ్గరికి? ఆయన ఏమంటున్నారంటే, ప్రియులారా, 4 లక్షణాలు చెప్పాను కదా, ఆ 4 లక్షణాలు కలిగి దేవుని దగ్గరికి వస్తే చాలు. న్యాయమైనటువంటి ఆ యొక్క ప్రవర్తన, తగ్గింపు జీవితము, వీటితోటి రావాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు బలిచ్చిన, ఒకవేళ నువ్వు నైవేద్యం పెట్టినా, ఆ బలిపీఠం మీద నువ్వు దాన్ని దహించిన, ఏం చేసినా వాటిలో మాంసం నేను తింటానా, పొట్టేలు రక్తం నేను తాగుతాడండి? మరి ఆయనకు అవసరం లేదు కదా. కాబట్టి దేవుడు ఏమడుగుతున్నాడంటే, విరిగి నలిగినటువంటి నీ హృదయాన్ని మాత్రమే దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తుతియాగం చేయము, మహోన్నతిగా నీ మొక్కుబడులు చెల్లించము. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటను బట్టి మనం కూడా ఆలోచన చేస్తే ఈ రోజు ఈ యొక్క నవంబర్ నెల, ఇంకా ఈ సంవత్సరం ఇంకొకసారి మనం ప్రభురాత్రి భూమి సంస్కారం తీసుకుంటాము. కాబట్టి ఈ యొక్క మొదటి వారాన దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు యొక్క మాట ఏంటంటే, రక్షింపబడిన వారు మీరందరికీ కూడా దేవుడు ఏమిచ్చాడు? ఈరోజు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియులారా, గొప్ప భాగ్యం అండి ఇది. ఆయనకు రక్త మాంసాలు చేతులు ఉంచడం అంటే అందరికీ దొరికేటటువంటి ధన్యత
కాదు. డబ్బిచ్చి లోకంలో ఏదన్నా కొనుక్కోవచ్చు, దేవుడిచ్చే రక్షణ మాత్రం కొనుక్కోలేము. అది అమ్మేటటువంటిది కాదు, అది కొనుక్కునేటటువంటిది కాదు. అది నిన్ను నువ్వు మార్చుకుంటే దేవుడు నీకు ఉచితంగా ఇచ్చేటటువంటిది. కాబట్టి ప్రియులారా, అటువంటి రక్షణలో ఇంకా ఎవరు లేరో వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. రక్షణకి ఇంకా ఎవరికి దగ్గర రావటం లేదో వారికి మనం ఏం చేయాలంటే కొంత వారిని మోటివేషన్ చేసి దేవుని దగ్గరకి, అంటే దేవుని యొక్క రక్షణలోనికి వారిని నడిపించే వారముగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.